ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. కుడి మీ అందరికీ అలాగే దేవుని దాసులకును ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలో మరొక రోజు మనందరము చేరి శిలువను గురించిన ధ్యానించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆస్తుతులు దేవాది దేవునికి చెల్లిస్తున్నానండి. శిలువ అంటే మనకు చెక్క బొమ్మ కాదు కానీ, అడ్డకర్ర నిలువుకర్ర గుర్తు రావడం కాదు కానీ, మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ శిలువలో మరణించినటువంటి యేసయ్య మనకు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు గుర్తు రావాలండి? మన పాపముల గురించి, మన అపరాధముల గురించి, మరణించినటువంటి మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది, అలాగే నరకంలో నుంచి జీవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఆ శిలువ మరణాన్ని పొందాడు అనేటటువంటి విషయము మనకు గుర్తు రావాలి. జనన మరణ పునరుద్ధానమును మనము జ్ఞాపకము చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ సమయంలో లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని పేతురుతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, కృపాసత్య సంపూడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ 10వ శిలువ ధ్యాన కూడికలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి మీకు దాస్తుతులు స్తోత్రాలు నాన్న. అలాగే ఉద్దేశించిన బిడ్డలు నాయన ఇదిగో సమయంలో సద్వినియోగం చేసుకున్నట్లు త్వరపెట్టి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇది దినమున రాని బిడ్డలను కూడా మీరు దర్శించండి. మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి నాయన ఇదిగో వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడనై ఉండగా నా తండ్రి స్తోత్రాలు. అతి వాకు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నీ పక్షంగా నిలవబడుచున్నాను. మంటిగటాన్ని నన్ను మరుగుపరచండి. నీ మహిమ ఐశ్వర్యం చొప్పున, నీ కృపాతిశయము చొప్పున నీ సాధనముగా వినియోగించుకోమని, కూడి వచ్చిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నాయన క్షమాభివృద్ధి కలుగునట్లు నీ కృపతో మీరు నింపి సహాయమును దయచేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నామం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములండి. మరి ఒకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ లేఖన భాగంలో మనము చూస్తూ వచ్చినట్లయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి కొన్ని గంటల ముందు ఈ యొక్క విషయాన్ని మనం లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. అందుకనే 38వ వచనంలో మనము చూస్తే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. దానిపైన మనము చూసినట్లయితే 31వ వచనంలో, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలో గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లేకు వెళ్ళేదను అన్న మాటను ఆ విషయం చెప్తున్నారు. అలాగే 36లో మనము చూస్తున్నట్లయితే, యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేటటువంటి మాటను కూడా లేఖన భాగంలో మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయడానికి ముందు శిష్యులకు హెచ్చరిక చేస్తున్నాడు. కాపర్ని ఏం చేస్తారంటండి, కొడతారు అన్న మాటను మనం చూస్తున్నాం. గొర్రెలని చెదరపోతాయి అన్న మాటను కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ దాని నుంచి, ఆ శోధనలో నుంచి మనము తప్పించబడినట్లుగా ప్రార్థన చేయుడి అనేటటువంటి మాటను మనము చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మరణము తప్పించమని కాదు కానీ, మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగబడుతూ వస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనము తొట్టిల్లిపోకుండా, దేవునికి దూరము కాకుండా, మనము ఆత్మీయ జీవితంలో గొర్రెలుగా ఉంటున్నటువంటి మనము చెదిరిపోకుండా ఉండటకు మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి అని చెప్పి లేఖన భాగం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనము చూస్తుంటాం, అనేక రకాలైనటువంటి శోధనలు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు ఇచ్చిన రక్షణను మనము కోల్పోకుండా చూసుకోవాలి అని చెప్పి లేఖన భాగం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి శోధన అంటే దేవునితో ఉన్నాము, అందుకని దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే నిలిచి ఉన్నాను అనుకునేటటువంటి వాడంటండి పడిపోకుండా చూసుకోవాలి అన్న మాటను లేఖనంలో చూస్తుంటాం. నేను బాప్తిసం తీసేసుకున్నానులే, నేను రక్షింపబడ్డాను అని అంటే సరిపోదండి. మన జీవిత పర్యంతరము కూడా మన రక్షణ పాత్రను పట్టుకుని దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనకు చాలా విలువైనది ఏంటంటే రక్షణ కోల్పోయేటటువంటి శోధనలో నుంచి, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి శోధనలో మీరు పడకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడి అన్న మాటను ఇక్కడ సెలవిస్తున్నట్లు మనము చూడగలుగుతుంటాం. అనేక పర్యాయాలు మనం చూసినట్లయితే అనేక రకాల శోధనలు మనం చూస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను ఆలోచన చేస్తుంది ఏంటంటే ఈ యొక్క రక్షణ నేను మీకు ఇచ్చాను, నేను మీకు కనపరుచుకున్నాను, ఎన్నో అద్భుతాలు చేస్తాను, నేను మీతో ఎంతో సహవాసము చేస్తాను. అయితే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాటను సెలవిస్తూ ఉంటాడు. ఏమనండి, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీ సొంత రక్షణను ఏం చేసుకోవాలంటండి, కాపాడుకొనుడి అన్న మాటను మనము లేఖన భాగంలో చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు యేసయ్య వారితో ఉన్నంతసేపు ఆయనతో ఉంటారు, ఆ తర్వాత చెదరగొట్టబడతారు అన్న విషయం ఆయనకు తెలిసి ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోకూడనట్లు, మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను మీరు కోల్పోకూడనట్లు, దేవుని శిష్యులని పిలిపించుకునేటటువంటి ఆధిక్యతలో నుంచి మీరు బయటకు వెళ్ళకూడనట్లు, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి స్థితిని మీరు కోల్పోకున్నట్లు మీరేం చేయాలి, మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్న మాటను మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే లేఖన భాగంలో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకునుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా కాపాడుకోవాలంటండి? భయముతో వణుకుతో. అంటే ఎక్కడ నేను దూరం అయిపోతాను, అందుకనే దేవుని వాక్యం యెహోవా యందు భయభక్తులు కలిగి, కొన్ని సందర్భాల్లో భక్తి ఉంటుంది, భయం అనేది మనుష్యులకు ఉండలేదు. కొన్ని సందర్భాల్లో భయపడతారు కానీ భక్తి చేసేటటువంటివి సందర్భాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే భయము భక్తి రెండు ఉండాలండి. ఒక కాయిన్ మనం చూసినట్లయితే బొమ్మ బొరుసు అంటూ ఉంటారు కదండి, ఆ నెంబర్ ఉన్నది అలాగే ఆ గుర్తు ఉన్నది, రెండు కూడా ఉంటేనే ఆ కాయిన్ ఎలా చెల్లుతుందో మనము కూడా రెండు విధాలుగా కూడా భయాన్ని భక్తిని కలిగి మనము దేవుని సన్నిధిలో కొనసాగబడినప్పుడు దేవుని వాక్యంలో మనం వర్ధిల్లుతాం, ఆయనతో అంటుకట్టబడేటటువంటి వారిగా మనం ఉంటాం. అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉంటే, తీగ ద్రాక్షావళిలో ఉన్నప్పుడు ఏంటండి ఫలిస్తుంది అన్నటువంటి మాటను మనము చూడగలుగుతాం, ఫలభరితమైనటువంటి జీవితాన్ని. అందుకని యోహాను 1వ పత్రికలో కూడా 3వ పత్రికలో కూడా మనము చూస్తున్నట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉంటావు. కాబట్టి మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి అని అంటే, మనం ఫలించాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అని అంటే, రక్షణను కోల్పోకున్నట్లు దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడనట్లు ఆ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చిన్న విషయం, ఈ మధ్య కాలంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ వస్తున్నది. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, అంటే నేను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు, మాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, అమ్మ మీరు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అని అడిగితే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమీ కాదండి, మాకు ఒక 3
ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పి. బ్రహ్మ సృష్టికారకుడు అయితే విష్ణువు పాలించేటటువంటి వాడు, అలాగే ఈ మహేశ్వరుడు అనేటటువంటి వాడు లేకపోతే శివుడు అనేటటువంటి వాడు లయకారకుడు, నశింపచేస్తాడు. కాబట్టి అయ్యా నువ్వు మమ్మల్ని ఏ విధం చేత నశింపచేయకు, నేను మిమ్మల్ని పూజ చేస్తున్నాను, నువ్వు మమ్మల్ని తప్పించు అని చెప్పి ఆయనకు నమస్కారము చేసంటండి ఆ యొక్క బొట్టును వారు నుదుటను పెట్టుకుంటారంటే ఆ బొట్టు ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటండి వారిని ఏమీ చేయడు అనేటటువంటి విషయాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. నాకైతే ఈ విషయాలు తెలియదు, కానీ ఎందుకంటే మేము దేవునిలోనికి వచ్చేసరికి నా తల్లి రక్షించబడిందండి. ఆ 80వ సంవత్సరంలో 80 మధ్యకాల సంవత్సరంలో ఆమె కూడా హైందవ కుటుంబంలోనే జన్మించారు. అయితే తాను ఎంతగానో భక్తి జీవితంలో వ్రతాలు, నోములు అంటూ ఉదయకాలము ఈ యొక్క తులసికి పూజ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్న సందర్భాలలో అమ్మ వాళ్ళ తాతయ్య గారు ఒక గృహాన్ని నిర్మిస్తున్నారంటండి. అక్కడకు దేవుని దాసులు తాను పరిచర్య చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వచ్చేవారంట. ఆ సందర్భంలో అమ్మను ఒక మాట అడిగారంట, అమ్మ నీ ప్రయాణము ఎక్కడికి అని చెప్పి అడిగితే, అదేంటన్నయ్య నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను మామూలుగా ఇంటి దగ్గరే ఉన్నాను కదా అంటే, నేను ఈ విషయాన్ని అడగట్లేదమ్మా, నీ జీవితము ముగిసిన తర్వాత నీ ప్రయాణము ఎక్కడికి అని చెప్పి అడిగినప్పుడు అమ్మ చెప్పిందంట, ఏమో మా పెద్దవాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాము అంతే అన్న మాటను చెప్పి ఆ తర్వాత అన్నయ్య దేవుని దాసులు చెప్పారంటండి, అది కాదమ్మా, మనతో మాట్లాడేటటువంటి దేవుడు, మన కోసం మరణించినటువంటి దేవుడు, పరలోకానికి చేర్చేటటువంటి దేవుడు ఒకరున్నారు అని చెప్పినప్పుడు దేవుడు మనుషులతో ఎలాగ మాట్లాడతాడు అన్న సంభాషణలు కొన్ని జరుగుతూ వచ్చి ఆ తర్వాత కాలంలో తానే దేవుని ప్రత్యక్షతను చూసి దేవుని నామమందు విశ్వాసం ఉంచినట్లు అమ్మ సాక్ష్యాన్ని మేము వినగలుగుతూ వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మేము చూసినట్లయితే మా అత్తయ్య గారండి, పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు అనమాట, ఆమె కూడా ఎంతో నిష్ఠాగరిష్టమైనటువంటి కుటుంబంలో నుంచి ఆమె వచ్చి ఉదాహరణకు మొగల్తూరు అనేటటువంటి గ్రామంలో శివాలయంలో వెండి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అని చెప్పి 40 మంది వేద పండితులను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది ఆ విగ్రహము అని చెప్పి దేవుని దాసులు చెప్తూ వస్తుంటారు. అయితే మేము నమ్మినటువంటి విశ్వాసము ఏంటంటే, మేము దేవుని వైపు తిరగడానికి గల కారణం ఏంటంటే, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అని చెప్పి వేదాల్లో సెలవిస్తున్నాయి. దాన్ని బట్టి ఆ మాట నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభువారిలో అని చెప్పి అత్తయ్య గారు విశ్వసించారు. ఆ మాటలు ఎవరు అనంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన బయటకు వచ్చి దేవుని స్వార్థను ప్రకటించి అనేక సంఘాలను కట్టినట్టు మనందరికీ కూడా బాగానే సుపరిచితం. అయితే ఈ విధంగా అనేక మంది మనం చూస్తున్నట్లయితే ఇటు అత్తయ్య గారి కుటుంబమే కావచ్చు, అటు మా కుటుంబమే కావచ్చు, అలాగే అమ్మ వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు సజ్జా బర్నబాస్ గారు కానీ, అలాగే మా ఆత్మీయ తండ్రి గారు ఎల్ సురేషయ్య గారు కానీ, ఈ విధంగా మేము చూసుకుంటూ వస్తే మా నుదుటిన బొట్టు పెట్టుకోవాలని ఎప్పుడు వారు హెచ్చరించలేదు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు ఆ దేవునికి పూజ చేసి వారి విశ్వాసం ఏంటంటే ఆ దేవుడు వారిని రక్షిస్తారని. కానీ మా విశ్వాసం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మమ్మల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు మా పాపముల కోసం, అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 15 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంటుంది. ఒకసారి చదువుదాం, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత స్పష్టంగా మనము చూడగలుగుతున్నాము. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన్ను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతుల్లో నుంచి లేచాడు అనేటటువంటి విషయాన్ని, ఆయన మా పాపముల గురించి మా అపరాధముల గురించి మరణించాడు అనేటటువంటి విషయాన్ని హృదయపూర్వకంగా మేము ఒప్పుకొనుచు ఆ లేఖనములో సెలవిచ్చినట్లుగా అనేకులకు సాక్ష్యార్థం మేము జీవించడానికి ఇష్టపడ్డాం. ఇది మా యొక్క విశ్వాసము. ఉదాహరణకు మనం చూసినట్లయితే నాస్తికులు అంటారు కదండి. నాస్తికులు ఆస్తికులు అంటే దేవుని ఎరిగిన వారిని ఆస్తికులు అని, దేవుని ఎరగని వారిని నాస్తికులు అని ఈ లోకంలో పిలుస్తూ వస్తుంటారు. వారికి కూడా ఒక విశ్వాసం ఉంటుంది. ఏం విశ్వాసం అండి? దేవుడు లేడు అనేటటువంటి విశ్వాసం. మనకుండేటటువంటి విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ అనేటటువంటి, ఆయన ద్వారానే పరలోక మార్గము. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనము చూసినట్టయితే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పించి పరలోక రాజ్యమునకు ఎవరు ప్రవేశింపలేరు అన్న మాటను లేఖనములో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది మా విశ్వాసము. అందును బట్టే మా యొక్క నుదుట బొట్టు ఉండదండి. అటు మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరిని చూసినా, అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వేయబడిన పునాది తప్పించి మరలా దేవదూతలు వచ్చి చెప్పినా కానీ ఆ పునాదిలో నుంచి మీరు తప్పిపోవద్దు అన్న మాటను మనము చూడగలుగుతున్నాం. వారి విశ్వాసం వారిది, వారిని మేము ఏమీ అంటలేదు, వారిని కించపరచట్లేదు. వారి ఉద్దేశము, వారి నమ్మకము వారు కొనసాగిస్తున్నారు. మన నమ్మకం మనం ఖచ్చితంగా కొనసాగించేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. అయితే ఈనాటి దినాల్లో కొంత లోకంలోను, అందుకనే దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే చదువుదాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనము చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరమగుట వలన రూపాంతరము పొందెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటండి? ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. దేవుని వాక్యం ఏమో చెప్తుంది, దాన్ని మనం అనుసరించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఆలోచన చేద్దాము. ఈనాటి దినాల్లో చిన్న విషయంలోనే మనం సాక్షిగా నిలవబడలేకపోతే ఇంకా ఏ విషయాల్లో మనం సాక్షిగా నిలవబడతామండి? మనం సాక్షిగా నిలవబడాల్సింది ఏంటంటే పైన కనిపించేటటువంటి విషయాల్లో కాదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో తెల్ల వస్త్రాలు ధరిస్తేనే పరిశుద్ధులుగా అనుకుంటూ ఉంటారు. తెల్లని వస్త్రంలో ఎల్లప్పుడూ ధరించాలి అంటే పరిశుద్ధమైన వారిగా జీవించాలి అనేటటువంటి మాట లేఖనంలో నుంచి మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండదు. పరిశుద్ధ జీవితానికి తెల్లని వస్త్రములు సాదృశ్యముగా ఉంటుంది. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి అంటే ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మనము ధరించుకునేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు భక్తుని మనము చూసినట్లయితే ఒకసారి చదువుదాం చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో మనము చూస్తే ఆ భక్తుని సాక్ష్యంలో తన యొక్క జీవితము ద్వారా ఆ యొక్క క్రియలను వెల్లడిపరిచినట్లు మనము చూస్తాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము
12వ వచనం అండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పునాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను అంగీకరించేటటువంటి వారిలో నేను ప్రధానమైనటువంటి వ్యక్తిని అన్న మాటను ఈ యొక్క అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవివ్వడాన్ని మనం చూస్తున్నాం. అంతకు ముందు జీవితము తను చూసినట్లయితే అనేకులను క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారిని, దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తున్నటువంటి వారిని ఎంతగానో హింసించినట్లు దూషించినట్లు ఆయనే నేను హానికరుడుగా ఉన్నాను అని ఆయనే సెలవివ్వడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు అనేటటువంటి మార్గానికి వెళ్ళుచున్నప్పుడు దేవాది దేవుడు ఆయన్ని దర్శించాడో ఆ సమయంలో సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు ఈయన అంటున్నాడు కదా, నీవు ఎవడవు అంటున్నాడు. చూడండి, అక్కడ కూడా తనలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకోలేనటువంటి స్థితిలో నువ్వెవడవు అని పలకటాన్ని మనము చూస్తున్నాం. అయితే ఆ తర్వాత అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. యేసే అంటాడు, నీవు హింసించుచున్న యేసు. అక్కడ హింసిస్తుంది ఎవరిని? దేవుని ఆరాధిస్తున్న వారిని, దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తున్న వారిని, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి వారిని ఆయన బంధించి ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, వారిని హింసిస్తే నన్ను హింసించినట్లు అని చెప్పి నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి మాట్లాడడాన్ని మనము చూస్తున్నాం. ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన చూసినప్పుడు, ఆ వెలుగును చూసినప్పుడు, ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు, ఆయన స్వరాన్ని వినినప్పుడు తన మనస్సు మార్చబడి ఆయన చెప్తున్నాడు, అట్టి వారిలో నేను మార్చబడిన వారిలో యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడు అని చెప్పేటటువంటి వాళ్ళు నేను మొదటి వ్యక్తిగా ఉంటాను. ఈ లోకంలో మనుషులు చెప్తుంటారు, నీకు నీ సంతోషం పంచుకునేటటువంటి వాళ్ళు, నీ సంతోషాన్ని చూసి ఆనందించే వ్యక్తిని మొదటి వ్యక్తి నేనే అని చెప్తూ ఉంటారు కదండి. అయితే ఈ యొక్క వ్యక్తి దేవుని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పౌలు భక్తుడు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన త్యాగాన్ని గురించి, లేకపోతే ఆయన ప్రత్యక్షతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఏ విధంగా హింసించినప్పటికీ కూడా ఆయన సిలువ ప్రేమను ఎడల వెల్లడిపరిచారో ఆ విషయాన్ని గ్రహించి నేను మార్పు చెందిన విధానాన్ని చెప్పడానికి నేను ప్రథముడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను మనం చెప్పగలుగుతున్నామండి. కాకపోతే పైన ఉన్నటువంటి అలంకారాల గురించి, వస్త్రాల గురించి, లేకపోతే బొట్ల గురించి, వీటి గురించి దేవుని వాక్యము గురించి డిస్కషన్ చేసుకోవడం కాదు, కానీ మన సాక్ష్యము ద్వారా నేను ప్రధానుడను, నేను ప్రధానురాలను, నా యొక్క భక్తి జీవితాన్ని గురించి నేను వెల్లడిపరుస్తూ నేను సాక్ష్యాన్ని ఇస్తాను అని ఎంతమంది చెప్పగలుగుతున్నామో ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకునేటటువంటి వారిగా ఉంటూ ఉండాలి. అందుకని 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 3 నుంచి 6 వచనాల్లో ఇది మంచిది, మన రక్షకుడు నాకు దేవుని దృష్టికి అనుకూలమునే ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నాడండి? తిమోతికి ఈ పత్రికను రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, దేవునికి నరునికి కూడా మధ్యవర్తి ఒక్కడే. మనం చెప్పవలసిన సాక్ష్యం
సాక్ష్యాన్ని మనం అందించవలసిన సువార్తను అందించకుండా ఏదేదో కల్పించుకుంటూ మనకున్న రక్షణను మనము కోల్పోకూడదు అని చెప్పి ఆ రక్షణను కోల్పోకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఈ అంత్యకాలాల్లో మనము జీవిస్తున్నప్పుడు మన యొక్క భక్తిని మనము కాపాడుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అంటండి అందరి విమోచన కొరకు అంటండి. అందుకనే మరొక చోట మనము చూసినట్లయితే గ్రీకు దేశస్థుడని ఎవరు యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, కానీ అందరి కొరకు ఆయన మరణించి ఉన్నాడు అన్న మాటను కూడా లేఖనములో మనము చూడగలుగుతుంటాం. కాబట్టి ఆలోచన చేద్దాము, మన యొక్క రక్షణను కాపాడుకుంటూ మనము దేవుని కొరకు సాక్షులుగా నిలవబడాలి. అది ఏ విధమైన సాక్ష్యం అంటే పైన కనబడేటటువంటి సాక్ష్యము కాదు, కానీ అందుకనే దేవుని వాక్యంలో మీరు వేషధారుల వలె కనబడకండి అన్న మాటను కూడా మనము చూడగలుగుతుంటాం. దానియేలు భక్తుని కూడా మనము చూసినట్లయితే ఒకసారి చదువుదాం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే అధిపతులను రప్పించుటకు 6వ అధ్యాయము 3-4. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా నమ్మకమైన స్థితి. ఇందక్కడ అపోస్తుడైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను రక్షణను కాపాడుకుంటున్నాను. ఎలా కాపాడుకుంటున్నానంటే ఆయన నా కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఉన్న చోటుకు నన్ను తీసుకుని వెళ్తాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈ విషయము చెప్పేవారిలో ప్రధానమైన వ్యక్తిని నేనే అని చెప్పి ఆయన చెప్పడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఈ యొక్క దానియేలు భక్తుని మనము చూస్తే నమ్మకమైన వాడంటండి. దేవునికి స్తోత్రం. ఆ అన్య దేశంలో ఉంటున్నప్పటికీ కూడా అతని మీద ఏ తప్పైనను ఏ నేరమైనను ఏ దోషమైనను వారు ఎంచడానికి నింద వేయడానికి అవకాశం లేకుండా మంచి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మన రక్షణను కాపాడుకుంటున్నామని చెప్పడానికి ఈ విధమైన లక్షణాలతో మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇంకా ఏ విషయంలో దొరకడు కాబట్టి ఏ విషయంలో దొరుకుతాడండి? ప్రార్థన విషయంలోనే దొరుకుతాడు. కాబట్టి ఈ లోకంలో కూడా చాలా ఆటంకాలు దేనికి కలుగుతున్నాయి అంటే ప్రార్థనకే కలుగుతూ వస్తున్నాయి కదండి. ప్రార్థన చేసే చోట దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని ఆరాధన జరగకుండా, దేవుని మందిరాలు కూల్చేటటువంటి వారిని కూడా ఈ లోకంలో మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి అపవాది వాడుకోవడాన్ని మనము చూసిన ఆ వ్యక్తులను ఎవరిని మనము దూషించకూడదు, కానీ వారికి ఆ ప్రేరేపణ ఇచ్చేది అపవాది. కాబట్టి అపవాదిని గద్దించుడి, అప్పుడు అది మీ యొద్ద నుంచి పారిపోవును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇటువంటి శోధనలో ప్రవేశింపకున్నట్లు ఈ శిలువ ధ్యాన కూడికల్లో ఆయనతో సహవాసము చేయడానికి వచ్చిన మనము మన జీవితాల్లో దేవునికి సమీపస్తులుగా నమ్మకంగా ఆటంకాలు తొలగిపోవునట్లు ప్రార్థన చేయడం మనకి ఎంతైనా దీవెనకరము, ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక శాస్త్రమును తీసుకొచ్చారంటండి. ఏం తీసుకొచ్చారు? ఏ దేవుణ్ణి కూడా ప్రార్థన చేయకూడదు అని చెప్పి, ఎవరికి మొక్కకూడదు అని చెప్పి ఒక 30 రోజులు అన్న మాటను మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క
దానియేలు భక్తుడు 10వ వచనంలో మనం చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాడుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చినప్పుడు సింహాల గుహలో వేయబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తాం. బోనుకి గుహకు తేడా ఏంటంటే బోన్లో ఒకటే ఉంటుందండి, గుహలో చాలా సింహాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆ గుహలో పడవేయబడినప్పటికీ కూడా అక్కడ రాజుకు నిద్ర పట్టడం లేదంటండి. అంటే ఈ భక్తి జీవితాన్ని చూసి కదా కొంతమంది ప్రేరేపించారు. ఆ యొక్క శాసనాన్ని బట్టి, ఆ యొక్క అధికారాన్ని బట్టి ఆ మాటను వెల్లడిపరుస్తారు. కానీ అయ్యో నేను చేసింది తప్పు కదా అని చెప్పి నమ్మకస్తుని పక్షంగా నేను ఉండవలసింది ఈ విధంగా చేస్తాను అన్న ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఆ రాత్రంతా నిద్ర పట్టలేదంటండి. ఉదయకాల సమయమునే ఆ రాజు దానియేలు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలుకుచున్నాడు. చదువుదాం చూడండి, 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడండి? ఈయన ఏ యొక్క పై వేషధారణ కానీ లేకపోతే తన శక్తులను ఉపయోగించడం కానీ భాషలు కానీ లేకపోతే ఇంకా మిగతా ఏది ఆయన ముందు ప్రదర్శించలేదు. నేనేమనుకున్నావు, నేను ఎవరిని ఆరాధిస్తున్నాను అనుకున్నావు, నేను ఏదైనా చేయగలను, నా దేవుడు ఏదైనా చేయగలడు అని వ్యతిరేకించలేదు. రాజు శాసనానికి లోబడ్డాడు. అయితే రాజుగారే వచ్చి ఏమంటున్నాడండి? జీవము గల దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 26వ వచనంలో మనం చూస్తున్నట్లయితే నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యమును తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి దేవుడు అంటండి? ఆయన విడిపించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆయన ఆధిపత్యము కలిగినటువంటి వాడు అన్న మాటను ఒక అన్య రాజు, దేవుని ఎరగనటువంటి వాడు సెలవివ్వడాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తూ మనం రక్షణను కాపాడుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడన్న మాట నమ్మదగినది, పునాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ప్రార్థనలో గడుపుతూ వస్తున్నాడు, అందుకని నమ్మకంగా ఉంటున్నాడు. అందుకని రాజు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఏమనంటే ఈయన సేవించుచున్న దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, అందరూ కూడా ఆయన్ని సేవించాలి. కాబట్టి మన భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన నమ్మకము ద్వారా మనము దేవుని ఎడల వెల్లడిపరిచేటటువంటి విషయాల్లో మనలో కలిగిన మార్పు ద్వారా దేవుణ్ణి వెల్లడిపరచాలి అనేటటువంటి విషయము మనకు అర్థమవుతున్నది. అదే అధ్యాయంలో దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు మనకు కనబడుతూ ఉంటారు. వారి విషయంలో కూడా మనము చూసినట్లయితే అక్కడ ఒక ప్రతిమకు నమస్కారం చేయాలంటే వారు చేయలేదు అన్న విషయాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అంటే ఈ విషయాలు సందర్భానుసారం మనందరికీ తెలిసినవే, కానీ సందర్భానుసారంగా మనము ఆలోచన చేయడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. అయితే అక్కడ అంటున్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఈ మాటలు వింటున్నాడు. అయితే ఆ రోజుల్లో పడేశారు కదా, ఇప్పుడు పడేయమంటారా? అప్పుడు అలా సింహాల బోన్లో వేశారు కదా, అగ్నిగుండంలో వేశారు కదా అని ఇటువంటి వితండవాదము చేసేవారు కూడా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు రక్షించకపోవచ్చేమో, కానీ ఒకవేళ అటువంటి సంఘటన జరగపోవచ్చేమో, కానీ ఆయన దేవుడు కాకుండా
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటే ఇక్కడ సెలవిస్తున్నాడు. మా దేవుడు రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షించపోయినా పర్వాలేదు, మేము ఆయన కోసము హతసాక్షులుగా మార్చబడతాం. మూడో విషయం ఏంటంటే, దేవుని కొరకు మనము జీవించడానికి సంపూర్ణంగా సజీవ యాగముగా మనల్ని అప్పగించుకోవాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎన్ని అపనిందలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని శ్రమలు ఈ లోకంలో నిన్ను కృంగదీస్తున్న ఎన్ని నిందల చేత, అవమానాల చేత, సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల చేత అనేకులు వెనక్కి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, నీకు ఏమి ఉపయోగము? ఒక ఆమె నాకు చెప్పిందండి, ఈ పక్కన గ్రామంలో మేము పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు, అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళాము, బాప్తిసం తీసుకున్నాను, అయితే ఇంకా నాకు శ్రమలు ఎక్కువైపోయినాయి, మరలా ఎక్కడ తీసుకున్నానో అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇదేంటండి వదిలిపెట్టి రావడానికి ఏదైనా వస్తువా? కాదు కదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటండి అది మేలు జరుగుతుందేమో, దీవెన కలుగుతుందేమో, ఆశీర్వాదం కలుగుతుందేమో. దేనికోసం వస్తూ ఉంటారంటే కొంతమంది పిల్లల కోసం వస్తూ ఉంటారు. పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే, వివాహాలు జరిగించకపోయినా ఆయన దేవుడే, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చిన, స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే. అందుకని అపోస్తుడైన పౌలు భక్తుడితో అంటూ ఉంటాడు, ఆయనకి ఒక వ్యాధి కలిగి ఉన్నాడని. అంటే ఆయన కన్ను నిరంతరము కారుచూ ఉండేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఏం వ్యాధి అని తెలియదు, కానీ ఆయనకు ఒక బలహీనత ఉన్నది అని చెప్పి లేఖనంలో మనము చూడగలుగుతుంటాం. అయితే దేవాది దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు, నన్ను స్వస్థ. ఆయన అపోస్తుడైన పౌలు భక్తుడి యొక్క వస్త్రపు చెంగు ముట్టిన వారు, నీడ పడిన వారు సైతము స్వస్థత పొందుకున్నారండి. కానీ ఆయన జీవితంలో ఒక బలహీనత అంటూ దేవుడు ఉంచాడు, ఒక ముళ్ళును దేవుడు ఉంచాడు. ఒకవేళ నీ నా జీవితాల్లో దేవుడు ఏదైనా ముళ్ళును ఉంచుతుంటే ఆ ముళ్ళును బట్టి ఆయన దేవుడు కాదు అని చెప్పి మనం వెనక్కి వెళ్ళవద్దు. అంత మాత్రమే కాదు, ఆ ముళ్ళును బట్టి అనేకులు గుచ్చుతూ ఉంటే మనం కృంగిపోనవసరం లేదు. దేవుడు కార్యాన్ని చేస్తాడు, తగిన సమయం అందు కార్యం చేస్తాడు. మనకి ఏది అవసరమో అది దేవుడు సమకూరుస్తుంటారు. అందుకనే దేవుని దాసులు చెప్తుంటారు, చిన్నపిల్లలు తండ్రి షేర్ చేసుకుంటుంటే వచ్చి నాకు ఇవ్వు అని అంటే ఇస్తామా? ఇవ్వం కదా. వారికి సమయం వచ్చినప్పుడే ఇస్తాం. వాడు ఎదిగి గడ్డాలు మీసాలు వచ్చినప్పుడు ఆ షేవింగ్ కిట్ వాడికి ఉపయోగపడుతుంది. అవునంటారా కాదంటారా? కదండి. అలాగే ఆ సమయానికి ఏది అవసరమో అది ఇస్తారు. మనం మంచివారమై ఉండి కూడా మన పిల్లలకి రొట్టెని అడిగితే ఏమిస్తామండి? రాయనిస్తామా? ఇవ్వం కదా. అలాగే దేవాది దేవుడు మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమించేటటువంటి దేవుడు మరి ఎక్కువ ఉన్నతమైన ఆలోచన చేయడండి. అసలు తన ప్రాణాన్ని ఇచ్చిన వాడు మన గురించి ఆలోచన చేయకుండా ఎలా ఉంటాడు? ఆయన దేవుడు కాకుండా ఎలా పోతాడు? అందుకనే ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అంటున్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము నమస్కరించి మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన రక్షణను మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ శిలువ ధ్యాన కూడికలో మనం ఈ తీర్మానాన్ని తీసుకుందాం. మొట్టమొదట అపోస్తుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా నిన్ను గురించి నేను ప్రార్థిస్తాను, నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను, నీ కొరకు నేను జీవిస్తాను. దానియేలు భక్తుడు చెప్తున్నాడు, ఆయన ద్వారా, ఆయన నమ్మకస్తుడిగా ఉండడం ద్వారా ఆ రాజ్యమంతా కూడా దేవుని నామ ఘనత కలిగిందన్న విషయం ఇక్కడ కూడా మనము చూస్తున్నట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోను మనము చూస్తే వారి జీవితం ద్వారా దేవుని నామం గణపరచబడింది. వారు చెప్పగలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు కార్యము చేసినా చేయకపోయినా మేము ఆ దేవుని మాత్రము విడిచిపెట్టము. ఇటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనము నడిపించబడదాము, మన రక్షణను మనము కాపాడుకుందాము. అటు విధంగా మెలకువ కలిగి ప్రార్థన చేద్దాము. దేవుడిచ్చేటటువంటి ప్రతి దీవెన, ఆశీర్వాదాన్ని ఎవరిని కూడా తక్కువగా ఉంచలేదు. అపోస్తుడైన పౌలు భక్తుని ద్వారా అనేక సంఘాలను కట్టించుకున్నారు. అంత మాత్రమే కాదు, అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆ పోరాటంలో నా రక్షణ పాత్రను నేను వదిలిపెట్టుకోలేదు. ఎన్నో నిందలు ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం చూస్తే, ఒక్క మాట చదువుకుని లేఖనాన్ని ముగించుకున్నాను. చూడండి, సమయం చాలా అవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1
రెండో పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల్లో, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుని వలన ఆపదల్లోను ఉంచిని, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను దిగంబరత్వముతోను ఉంచిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములున్నాయి. ఎన్ని పడ్డాలు ఉంటుంది. స్వజనులు, బంధువులు, అన్యులు, కపట సహోదరులు కదండి. వాడ పగిలినటువంటి విధానంలో ఆయన శ్రమ పడ్డాడు అన్న విషయాన్ని కూడా మనము చూడగలుగుతుంటాం. యూదులు ముమ్మారు బెత్తములతో కొట్టారంటండి. అలాగే 5 సార్లు కొరడా దెబ్బలు కూడా తిన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తిన్నారు, ఈయన 5 సార్లు తిన్నారు అని అంటారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రభువుని కొట్టినటువంటి కొరడా దెబ్బలు వేరు, ఈయన కొట్టినటువంటి కొరడా దెబ్బలు వేరు. మామూలుగా కొరడాతో ఈయన కొట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంటండి నాగలితో, ఇప్పుడు బావిలో మనము చూస్తున్నట్లయితే చేదుతాం కదండి, గ్యాలం ఆ గ్యాలానికి చిన్నవి ఉంటాయి కదండి. అటువంటి దానితో ఆయన దేహము దున్నబడింది అన్న మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే దానికి దీనికి సంబంధం లేదు. ఈయన 5 సార్లు కొరడా దెబ్బలు తినడాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఇంకంటున్నాయి, ఇవన్నీ కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ప్రతి దినము కూడా ఆ భారముతో ఆయన నింపబడే సంఘాన్ని గురించిన వేదతో కూడా ఆయన దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిలవబెట్టడానికి ప్రయాసపడినటువంటి వాడిగా మనము చూడగలుగుతున్నాం. ఆయనకు వచ్చిన శ్రమల్లో మనకు చాలా తక్కువనే చెప్పాలి. కాబట్టి దేవుని కోసం మనం మంచి జీవితాన్ని జీవిద్దాము, మంచి నమ్మకమైన వారిగా ఉందాము, ఆయనకు సాక్షులుగా మనము జీవిద్దాము. ఆయన కొరకు హతసాక్షులుగా మార్చబడ్డానికైనా కూడా మనం వెనుదిరగవద్దు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ ఆయన మనకుంటే యుగ యుగాలు ఆయనతో మనం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అన్న మాటను. అట్టి ధన్యతతో మనం నింపబడదాం. అట్టి ధన్యతతో నింపబడినట్లు మెలకు కలిగి ప్రార్థన చేసి మన రక్షణను, మన సొంత రక్షణను మనం కాపాడుకుందాం. అట్టి కృపతో దేవాది దేవుడు మనందరిని నింపునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు.